కష్టకాలం దేవుడిని పోషిస్తాడు. ఏలియాని పోషించాడు. ఆ యొక్క రాజ్యం అంతా కూడా కరువు ఉంది. ఇశ్రాయేల్ దేశం అంతా భయంకరమైన కరువు ఉంది. ఆ కరువులో కూడా దేవాది దేవుడు ఏలియాని కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్తే ఆ ఊరు అవతలు ఏముంటాయి, ఆ ఊరు బయట కెరీతు వాగు దగ్గర ఆ నీళ్లు కూడా సరిగ్గా లేని ప్రాంతం అది. ఆ రప్పలు, రాళ్ళు, కొండలు ఇయ్యేవి ఆ కెరీతు ప్రాంతం అంతా కూడా. ప్రభువా ఎందుకయ్యా అక్కడికి? ఏదైనా గ్రామంలో ఉంటే ఏదైనా ఆహారం దొరకచ్చు, ఊర్లో ఉంటే ఏదైనా ఆహారం దొరకచ్చు, ఎడారిలోకి వెళ్ళమంటావేంటి? ఆ ఏలియా అనలేదు. దేవుని మాట చొప్పున వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రభుని వేడుకుంటున్నాడు. అయ్యా కరుణించయ్యా, ఆకలి తలమటిస్తున్నాను, కష్టకాలంలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు కాకులములకు ఆజ్ఞాపించాడు. కాకులారా, నా ప్రియ కుమారుడు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు. నా కుమారుడికి రొట్టె మాంసం టైంకి తీసుకెళ్ళాలి. రొట్టె మాంసం ఉదయం సాయంకాలం తీసుకెళ్ళమని ఆజ్ఞాపించగానే ఆ యొక్క కాకులు దేవుని మాటకు లోబడి ఆ కాకులు ఏం చేసినంటే రాజు అంతఃపురంలోంచి రాజు తినేటువంటి భోజనం బాల దగ్గర నుంచి రొట్టెలు ఏం తీసుకొచ్చింది, మాంసాన్ని తీసుకొస్తే చక్కగా 2 రొట్టెల మధ్యలో మాంసం పెట్టుకోవడం, బర్గర్లా తినేయటం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ప్రక్కన కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగడం, ప్రార్థన చేయటం, దేవునితో సహవాసం చేయటం అద్భుతంగా ఉంది. కష్టకాలంలో ఏలియాని దేవుడు ఏం చేశాడు? పోషించాడు. ద రీజన్ వై he just asked God to pour out his spirit upon him and he just asked God to have mercy upon him. అతని మీద దేవుని యొక్క కనికరం ఉండులాగన ప్రభువా నాపై కనికరాన్ని చూపించని అడిగిన ఏలియాకి దేవదూడు కష్టకాలంలో దేవుడు తోడన్నాడు. ఇంకో మాట చెప్పనా? కష్టకాలంలో దేవాదేవుడు పోషించడం మాత్రమే కాదు, కష్టకాలంలో దేవాదేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్ ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు తన ప్రత్యక్షతను ప్రవేశిస్తాడు. గాడ్ విల్ గివ్ హిస్ రెవల్యూషన్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. దేవుడు నీవు ట్రబుల్లో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను నీ వద్దకు పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కష్టకాలమందు దేవాదేవుడు తనతో మాట్లాడాడు. కష్టకాలమందు దేవాదేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. కష్టకాలమందు దేవాదేవుడు పోషించాడు. కష్టకాలమందు దేవాదేవుడు ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళు సారెపతు గ్రామానికి వెళ్ళని చెప్పి ఏలియాకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. డైరెక్షన్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఒక నూతన ద్వారాన్ని నిజంగా ఏలియా కొరకు దేవుడు తెరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక నూతన ద్వారాన్ని తెరిచాడు తన పోషింపబడ్డానికి. కేవలం కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పోషింపబడ్డానికి గాడ్ హెస్ ఓపెన్ ద మైటీ డోర్స్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ఏలియా జీవితంలో దేవాదేవుడు కష్టకాలంలో దేవాదేవుడు ఏలియాకు ఒక మార్గనిర్దేశకత్వాన్ని సూచించాడు. ఒక నూతనటువంటి ద్వారాన్ని ఏలియా కోసం దేవుడు తెరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు తెరుస్తాడు. కృంగిస్థితిలో ఉంటే కనుక ప్రభుని ఆదరిస్తాడు. కృంగిస్థితిలో దేవాదేవుడు నిన్ను బలపరుస్తాడు. తన వాక్కు ద్వారా నిన్ను బలపరుస్తాడు. తన ప్రత్యక్షత ద్వారా దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడుగా మనం ఆలోచన చేస్తే, ఇరుకులో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసండి? ప్రభువా నీ కనికరం నాపై చూపించయ్యా, లెట్ హ్యావ్ మర్సీ అపాన్ మీ అని ప్రభువుని అడగాలి. దేవుని యొక్క లేఖనాల్లో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు యూదా రాజుల్లో చాలామంది దేవుని యందు భక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. యూదా రాజుల్లో యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడికి ఒక ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఒక ఇరుకున పడేటువంటి పరిస్థితి తన జీవితంలోకి వచ్చింది. తన చుట్టూరు ఉన్నటువంటి అమ్మోనీయులు, తన జీవితంలో ఉన్న మేయోనీయులు, ఈ 3 రాజ్యాల వారు ఒక్కసారిగా దండెత్తి వచ్చారు. వాస్తవానికి యెహోషాపాతు రాజ్యం అంత పెద్ద రాజ్యం ఏం కాదు, తన సైన్యం పెద్దదేం కాదు. కానీ 3 దేశాల వారు, 3 రాజ్యాల వారు తన మీద దండెత్తి వచ్చినప్పుడు నిజంగా చాలా ఇరుక్కుపోయేటువంటి స్థితి. ఒక రకంగా చెప్పాలంటే చాలా కృంగిన స్థితి, ఇరుకును పడిన స్థితి. ఆ టైంలో ప్రభు సన్నిధిలో విన్నపాన్ని తెలియజేశాడు. ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. కీర్తనకారుడు కూడా 31వ కీర్తన 9వ చరణంలో ఇదే ప్రార్థన చేస్తున్నాడు. 31వ కీర్తన 9వ చరణం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నది, నా ప్రాణము చూడండి, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఎస్, యెహోషాపాతు కూడా ఇరుకున పడ్డాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. యుద్ధం ప్రకటిద్దామంటే ఆ దేశాలు చాలా చాలా శక్తివంతమైనవి, ఆ దేశ సైన్యం చాలా చాలా శక్తివంతమైనవి. ఎలా సంపాదించాలి విజయాన్ని, ఎలా నేను ముందుకు కొనసాగాలంటే భయంతో ఉన్నటువంటి యెహోషాపాతు దేవుని సన్నిధికి వచ్చాడు. తన హృదయాన్ని కృమ్మరించాడు.
దేవుని సన్నిధిలో గోజాడాడు, మొర్ర పెట్టాడు, అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు లేరయ్యా. చదువుతాం ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20-3 చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో జనులు వచ్చిరి. చూడండి 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నువ్వు బహుబలము కలిగిన వాడువు, పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఈ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను వచ్చేసారు, గొప్ప సైన్యం మీ మీదకి వచ్చారని ఎప్పుడైతే చెప్పగానే యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు, అయ్యా మా మీద నీ కనికరాన్ని చూపించయ్యా, మా పక్షాన్ని దుంచేసేటువంటి వాడు నీవే, మా బలము, మా ఘనము, మా శక్తి, మా సామర్థ్యం, మా యుద్ధ బలము, మా సైనిక బలము సరిపోదయ్యా శత్రుని గెలవడానికి, శత్రు మీద పోరాటం చేయడానికి మా శక్తి సరిపోదు, సహాయం చేయ అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిజంగా యెహోషాపాతుకు దేవాదేవుడు జవాబునిచ్చాడు. నిజంగా ఇరుకున్న దేవాదేవుడు ఇరుకు నుండి వారు మొరపెట్టినప్పుడు విశాల మందు ప్రభు వారికి ఆన్సర్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ జనాంగమా, నీవు కూడా ఇరుకును పడిపోయావా? ఆర్థిక ఇబ్బందులా? అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు, ఒకవైపు నుంచి పిల్లలతో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, నీ జీవితంలో శారీరకంగా సమస్యలు, అన్ని వైపుల నుంచి కూడా నీ జీవితంలో సమస్యలు దొమ్మిగా వచ్చేస్తున్నాయా? వేదనతో ఉన్నావా? నీ జీవితంలో కన్నీటితో ఉన్నావా? ప్రభువును వేడుకో. యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ మై జీసస్. అన్ని విషయాలు ప్రభు వల్ల సాధ్యమవుతాయి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీ జీవితంలో సమస్తమైనటువంటి కార్యాన్ని దేవుడు సఫలం చేయగలిగినటువంటి దేవుడు. ఎండిపోయిన స్థితిని దేవాదేవుడు చిగురుతో నింపగలిగినటువంటి దేవుడైనా, మారా బ్రతుకులను మధురంగా చేయగలిగినటువంటి దేవుడైనా, ఎండిని ఎడారుల్లో జీవనదుల నుంచి ప్రవహింపచేయగలిగినటువంటి దేవుడైనా, ఎండిని ఎముకల్లో జీవంతో నింపి గొప్ప సైన్యంగా మార్చి ఆ సైన్యాన్ని ప్రభు కోసం వినియోగించుకోగలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. అనగా అసాధ్యమైనది లేదు. లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు లాజరు బయటికి రాని పిలిచినప్పుడు లాజరు బయటకు వచ్చాడు. నాయుని గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ చిన్నవాడా లే అని ఎప్పుడైతే చెప్పగానే ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. మై గాడ్ ఈస్ ఏబుల్ టు డూ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన అధికారం కలిగినటువంటి, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయన నమ్మకమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇరుకును పడినప్పుడు యెహోషాపాతుకు దేవాదేవుడు సహాయం చేశాడు. స్వస్థత లేనప్పుడు మనం ప్రభువుని వేడుకోవాలి. స్వస్థత లేనప్పుడు ప్రభువుని కరుణించు అని వేడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 2 గుడ్డివారు ప్రభువుని వేడుకుంటున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ 2 గ్రుడ్డివారు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా కరుణించని కేకలు వేశారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని త్రోవ ప్రక్కన గుడ్డి వాళ్ళు దేవుని అడిగినప్పుడు ఆ గుడ్డితనం నుంచి దేవాదేవుడు విడుదల ప్రసాదించాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు కూడా ఆధ్యాత్మిక గుడ్డితనంతో ఉన్నావా? పైకి చక్కగా కళ్ళు కలిగి ఉన్నావు, చక్కగా చూస్తున్నావు, కానీ ఆత్మీయ నేత్రాలు మూయబడిన పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభువుని అడుగయ్యా, మూసుకుపోయినటువంటి నా కన్నులు తెరవండి అయ్యా, నా మనోనేత్రాలు తెరవండి అయ్యా. ఒకవేళ గర్వంతో నీ యొక్క మనోనేత్రాలు మూసుకుపోయినట్లయితే, గర్వం చేత మూసుకుపోయినటువంటి మనోనేత్రాలు మీరు తెరవండి అని ప్రభుత్వంలో అడగాలి. దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు అండి. దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు.